ఆపరేషన్ మూసి 12,000 కుటుంబాల తరలింపు సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం. నిరాశ్రయులకు పక్కా ఇల్లు, తరలింపు వేల ప్రత్యేక ఆర్థిక సహాయం, పట్టా భూములున్న వారికి పరిహారం, టీడీఆర్ బాండ్లు, ఉపాధి అవకాశాలు, ఇప్పటికే పూర్తయిన ఇంటింటి సర్వే, నిధుల కోసం రుణం, ఎన్నికల నాటికి ప్రాజెక్ట్ పూర్తి. ఎందుకంటే ఎన్నికల నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తేనే డబ్బులు మిగులుతాయి. ఎక్కడ 50,000 కోట్లతోటి మూసి రివరు సుందరీకరణ చేస్తానని చెప్పిండో ఆ 50,000 కోట్లు కాస్త 1,00,000 కోట్లకు పోయింది. ఆ 1,00,000 కోట్లు కాస్త 1,50,000 కోట్లకు పోయింది. ఇట్లా ఎందుకు పేర్కొంటూ పోతుందో సామాన్య జనానికి తెలియదు. ఎందుకు 1,50,000 కోట్ల బడ్జెట్ కేవలం మూసి కోసమే పెట్టిండో ఎవరికి తెలియదు. దాని మీద కోట్లు ఏమైనా కేసులు వేసి ఇట్లా ఎందుకు పెంచుకుంటూ పోయింది బడ్జెట్ అనేది ఎవరేయరు. ఇది కేటీఆర్ మన ప్రత్యేకంగా ప్రస్తావించిండు. 50,000 కోట్లతోటి అన్న మూసి సుందరీకరణ 1,50,000 కోట్లకి ఎట్లా చేరింది ముఖ్యమంత్రి గారు అని మొన్న అసెంబ్లీలో నిలదీసిండు. దానికి సమాధానం లేదు. 1,50,000 కోట్లు అంటే ఏంది అది? మొన్న మన బడ్జెట్ ఎంత? 5 లక్షల కోట్లు పెట్టినట్టున్నారు. 5 లక్షల కోట్లలో 1,50,000 కోట్లు ఓన్లీ మూసి సుందరీకరణకే పోయింది. ఏమైనా తాగేదానికి శుద్ధి చేస్తానులా దీన్ని, లేకపోతే ఇంకేమైనా చేస్తారా? కాబట్టి ఓన్లీ మూసి మీదనే దండుకోవాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది ఈ ప్రభుత్వం. 1,50,000 కోట్లు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత? 90,000 కోట్లు ఉండే, ఆ 60,000 కోట్ల నుండి 90,000 కోట్లు అయింది. వీళ్ళేమన్నారు 1,00,000 కోట్లు మొత్తం ఆగం చేసిండ్రు అన్నారు. తీరా చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు దానికంటే కూడా ఇంకో 50% ఎక్కువనే ఖర్చు పెడతాను నేను మూసీ కోసం. కాబట్టి ఇక మరి ఎవరి ప్రోద్బలంతో ఇట్లా జరుగుతుంది, ఎవరికి దోషి పెట్టడానికి ఇదంతా కథ చేస్తాననేది కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.